ఈ చెద్దమని చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో బెస్ట్ ఇయర్ తీసుకున్నాడు. ఒక సంవత్సరం 2018-19. మన పాలనలో వర్స్ట్ ఇయర్ తీసుకున్నాడు ఒక సంవత్సరం 2022-23 సంవత్సరం. తీసుకొని పోలిక చూపిస్తూ రాష్ట్రం సెలెక్టివ్గా పోలిక చూపిస్తూ చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చాడు. నేను ఇప్పుడు మీకు ఆ 5 ఏళ్ళ డేటా ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళ డేటా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించిన 5 ఏళ్ళ డేటా. అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ సంవత్సరం కూడా కనిపిస్తుంది, ఒక సంవత్సరం. దాని తర్వాత మీరే చెప్పండి, ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారో అన్నది ఎవరో మీరే చెప్పండి. ఆ డేటా ఒక్కసారి చూపించము, ఒకసారి టేబుల్ 1 ఒకసారి చూపించము ఒకసారి. ఇన్ఫ్యాక్ట్ మా హయాంలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. మా హయాంలో 2.5 సంవత్సరం కోవిడ్. మా హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో 2.5 సంవత్సరం కోవిడ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్లు లేవు, పాండమిక్లు లేవు, ఇంకొకటి లేవు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక్కసారి గమనించండి. ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారు అన్నది ఒకసారి గమనిద్దాం. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం, అంటే ఆస్తుల కల్పనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ మేరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాడు అని చెప్పి చూస్తే, యావరేజ్ ఆయన హయాంలో 13,860 కోట్ల రూపాయలు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే, మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా కూడా, కోవిడ్ లాంటి విపత్కర సమస్యల్లో కూడా ఒకవైపున ప్రజలకు తోడుగా ఉంటూ ఆదుకుంటూ, మరోవైపున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మూలధన వ్యయం కింద మా యావరేజ్ ఎక్స్పెండిచర్ 15,632 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశాం. అంటే ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. ఇది కాగ్ రిపోర్ట్. కాగ్ రిపోర్ట్. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు టేబుల్ 2 కూడా చూపించాము. సోషల్ సర్వీసెస్ కింద ఖర్చు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక సంవత్సరాన్ని చూపిస్తూ సోషల్ సర్వీసెస్ కింద చేసిన ఖర్చు గురించి తాను మాట్లాడాడు. 2018-19లో సోషల్ సర్వీసెస్కి సంబంధించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో, మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్కి సంబంధించింది తాను చూపించాడు. 2018-19లో 2,866 కోట్లంట, 2022-23లో 447 కోట్లను మాత్రమే చూపిస్తూ ఆయన హయాంలో ఎంతో ఖర్చు పెట్టినట్టుగా సోషల్ సర్వీసెస్ మీద, మూలధన వ్యయంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించిన సోషల్ సర్వీసెస్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ మీద అని చెప్పి చెప్పుకొచ్చాడు. కానీ ఆ 5 ఏళ్ల పీరియడ్ ఒకసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు 2,437 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ మీద, వైఎస్ఆర్సీపీ హయాంలో దానికి రెట్టింపు 5,224 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్కి సంబంధించిన ఖర్చు జరిగింది. ఇది కూడా సోర్సు కాగ్ రిపోర్ట్. మరి ఈ రకంగా వక్రీకరించడం, కేవలం ఆయన బెస్ట్ ఇయరు మన వర్స్ట్ ఇయరు ఒక సంవత్సరం తీసుకొని దాన్ని వక్రీకరిస్తూ రాష్ట్రం విచ్ఛిన్నమైపోయినట్టుగా ప్రొజెక్షన్ ఇవ్వడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి, వక్రీకరణకు ఇది అద్దం. ఏ రకంగా కూడా చూసుకున్నా కూడా మా ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రం ముందడుగులో పెట్టాం. టేబుల్ 3కి బొమ్మ 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు గారి హయాంలో
దేశ జీడిపిలో ఆంధ్ర రాష్ట్ర వాటా ఎంత? ఇది వెరీ వెరీ సిగ్నిఫికెంట్.